హలో బ్రో, మీ పేరు? సురేంద్ర అన్న. సురేంద్ర. పవన్ కళ్యాణ్ గారిది ఓజీ మూవీ వస్తుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అది మంచి హై రేంజ్లో ఉంటుంది, పాన్ ఇండియా రేంజ్లో వెళ్ళిపోతుంది అది. ఇంకా అంటే పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ ఫ్యూ మూవీస్ చూసుకుంటే ఫ్లాప్ అయ్యి అంతగా హిట్ అనేది లేదు. సో ఈ మూవీతో ఏమైనా బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశం ఉందా? పక్కా అన్న. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి టైప్ ఆఫ్ జోనర్ మూవీస్ బాగుంటాయి బ్రో? అంటే యాక్షనా, కామెడీనా, రొమాంటికా, ఎలాంటి మూవీస్ అయితే సెట్ అవుతుంది పవన్ కళ్యాణ్? యాక్షన్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పటివరకు తీసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటే ఏమని చెప్తారు? అత్తారింటి దారేది, గబ్బర్ సింగ్. సరే, గబ్బర్ సింగ్ అన్నారు కదా, గబ్బర్ సింగ్ తర్వాత అలాంటి మూవీ అనేది లేదు పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో. ఈ ఓజీ అనే మూవీ గబ్బర్ సింగ్ని రికార్డ్స్ అని బ్రేక్ చేసే అవకాశం ఉందా? అవుతుంది అన్న, కన్ఫర్మ్. అలాగే ఈ మూవీలో చూసుకుంటే ఇమ్రాన్ హష్మీ గారు ఇలా ఉన్నారు, కొంతమంది శ్రేయా రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా యాక్టింగ్. సో ఇప్పుడు ఎలా ఉండొచ్చు మూవీ? అది ఆయన కెరీర్లో ఇదే బెస్ట్ మూవీ అవుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు అటు పాలిటిక్స్ ఇట్లా మూవీస్ని రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు కదా, ఆయనకి ఏదైతే బెస్ట్ అంటారు మరి? ఇంకా మనీ అయితే కావాలి కదన్న, కన్ఫామ్గా పార్టీస్లో. అది ఇక్కడ వచ్చిన మనీ అక్కడ ప్రజలకు పెడుతున్నాడు, అది కూడా ప్లస్ అవుతుంది అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారివి లాస్ట్ ఫ్యూ మూవీస్ ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటి? స్టోరీ సెలెక్షన్ అనుకోవచ్చా? ఒకటి, ఆయన నమ్ముకున్న వాళ్ళు అయితే ఎక్కడ డౌన్ అవ్వలేదు. ఓవరాల్గా ఫైనల్గా ఓజీ మూవీ గురించి ఏమంటారు? బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతుంది అంటారా? పక్కా. ఓకే, థ్యాంక్స్. ఓకే. హలో బ్రో, మీ పేరు? శ్రావణ్ సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది ఓజీ మూవీ వస్తుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ మీద? ఎక్స్పెక్టేషన్ అయితే చాలా హైగానే పెట్టుకున్నాం, బట్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నాం మంచిగా హిట్ అవ్వాలనేసి. ఇప్పుడు ఓజీ మూవీలో ఇమ్రాన్ హష్మీ గారు నటిస్తున్నారు, అలాగే శ్రేయా రెడ్డి వీళ్ళు నటిస్తున్న సలార్ మూవీ ఫ్రమ్ శ్రేయా రెడ్డి గారు నటిస్తున్నారు కదా, ఎలా ఉండొచ్చు మరి? ఎలా ఉండొచ్చు అంటే మామూలుగా చాలా మూవీలు అయితే మనం చూసాము, బాగా యాక్ట్ చేస్తాయి, బట్ ఇంకా ఈ మూవీలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేసి చూడడానికి ఆసక్తిగా అయితే ఉంది. చూడండి, పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి టైప్ ఆఫ్ జోనర్ మూవీస్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది? ఎలాంటి టైప్ ఆఫ్ అంటే లాస్ట్ టైం అంటే లైక్ గబ్బర్ సింగ్ మూవీ లాగా ఆ టైప్లో అయితే ఫుల్ కామెడీ అండ్ యాక్షన్ బాగుంటుంది. గబ్బర్ సింగ్ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అలాంటి ఆ రేంజ్లో హిట్ అనేది లేదు. సో ఈ ఓజీ మూవీతో ఏమైనా హిట్ కొట్టే అవకాశం? హిట్ కొట్టే అవకాశం ఉంది, బట్ అది హిట్ కూడా పడాలి నాకు ఖచ్చితంగా. మా ఫ్యాన్స్కి అయితే అది ఒకటి ఇది ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు కొట్టే వింటేజ్ పవన్ కళ్యాణ్ అప్పట్లో 1999, 98, 2000s ఖుషి, బద్రి, తమ్ముడు అలాంటి మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసావు? అంటే ఒక హిట్ పడితే మామూలుగా ఇప్పుడు మంచిగా ఉంటుంది. లైక్ బద్రి మూవీ ఎలా ఉంటుంది, డైలాగ్స్ కానీ మూవీ కానీ యాక్షన్ యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. అంటే అలాంటి టైప్ ఆఫ్ మూవీస్ ఇప్పట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా పవన్ కళ్యాణ్ గారి గురించి? ఇప్పుడు మేబీ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళారు కదా, మరి ఆయనకు మూవీస్ వదిలి రాజకీయాలకు వెళ్ళడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే అది ఇది కదా, యాజ్ ఏ ఫ్యాన్గా అంటే యాక్టర్గా ఉండొచ్చు, బట్ పార్టీలోకి వస్తే ఇంకా బాగుండు. ఓజీ మూవీకి ముందు కొన్ని మూవీస్ అంతగా ఆడకపోవడానికి కారణం ఏంటంటే స్టోరీ సెలెక్షన్ ఏమన్నా? స్టోరీ సెలెక్షన్ అంటే మనం చెప్పలేం కదా, బట్ కొన్ని ఇదిగా ఉంటుంది, మంచి స్టోరీ సెలెక్ట్ చేస్తున్నా బాగుంటుంది. మరి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు చాలా మూవీస్లో యాక్ట్ చేశారు, నటించారు. అందులో మీ ఫేవరెట్ మూవీ అంటే ఏ మూవీ చెప్తారు? గబ్బర్ సింగ్ చెప్తాను. గబ్బర్ సింగ్ ఎందుకు అంత ఇష్టం? గబ్బర్ సింగ్ లైక్ పోలీస్ యాక్టింగ్ కానీ, లైక్ విలన్ గబ్బర్ సింగ్ అంటే లైక్ ఇలా ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇష్టం అంటున్నారు, ఒక చిన్న డైలాగ్ చెప్తారా ఏదైనా పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి చిన్నది డైలాగ్? అంటే ఇప్పుడు ఏం చెప్పాలా, నేను సింహంలో అంటున్నప్ప అది గడ్డం తీసుకోలేదు, నేను తీసుకుంటాను అంతే తేడా, ఇదంతా సేమ్ టు సేమ్. పవన్ కళ్యాణ్ గారి మూవీస్ అంటే ఫస్ట్ డే బాగా కలెక్షన్స్ వస్తున్నాయి, తర్వాత కలెక్షన్స్ డౌన్ అవడానికి కారణం ఏంటంటే మూవీలో ఆ కంటెంట్ లేకపోవడం వల్ల? కంటెంట్ అంటే మామూలు మనం ఇప్పుడు రివ్యూస్ చూస్తాం కదా, లైక్ చాలామంది అలా చూసి కూడా ఇదవుతుంది, అంటే చాలామంది చూడకుండా నెగిటివ్గా ఇవ్వడం రివ్యూస్, దానివల్ల కొన్ని డౌన్ అవుతుంది. అలా ఇవ్వకుండా జెన్యున్గా ఏ రివ్యూస్ చూడకుండా మూవీకి వెళ్తే సినిమా హిట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఫైనల్గా ఓజీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమని చెప్తారు ఫ్యాన్స్కి? ఆ మూవీ కొంచెం లేట్ అవ్వకుండా ఫాస్ట్గా వస్తే మేము చూడడానికి చాలా ఆనందంగా ఉంటాం, మా ఫ్యాన్స్ కూడా చాలా వెయిటింగ్. ఫైనల్గా అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతుందా? హిట్ అయితే పక్కా కొట్టుద్ది. థ్యాంక్స్. థ్యాంక్ యూ బ్రో. హలో బ్రో, మీ పేరు? నాని బ్రో. పవన్ కళ్యాణ్ గారిది ఓజీ మూవీ వస్తుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువనే ఉన్నాయి, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అంటే లాస్ట్ ఫ్యూ మూవీస్ పవన్ కళ్యాణ్ గారు ఆ రేంజ్లో ఆడలేదు కదా బ్రో, గబ్బర్ సింగ్ తర్వాత ఆ హిట్ అనేది లేదంటున్నారు, మరి ఈ మూవీతో ఏమైనా బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది బ్రో, ఎందుకంటే వరుస 2-3 కరెక్ట్ వెళ్ళిపోయాయి కదా, సో మళ్ళీ ఖుషి లాంటి, తర్వాత గబ్బర్ సింగ్ లాంటి ఇలాంటి జల్సా ఇలా ఉన్నాయి కదా, సో అలాంటి సినిమా మళ్ళీ మనకు రావాలని కోరుకుంటున్నాం. మీకు ఆయన నటించిన మూవీస్లో ఏ మూవీ అంటే బాగా ఇష్టం? ఖుషి బ్రో. ఖుషి.
ఎందుకని? ఎందుకనంటే దాంట్లో ఒక అఫెక్షన్, తర్వాత ఒక రిలేషన్షిప్, ఒక కంటెంట్ ఉంది బ్రో. సో తర్వాత గబ్బర్ సింగ్ మదర్ సెంటిమెంటు, నాన్న సెంటిమెంటు, తమ్ముడు. సో అలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? గుర్తొచ్చేది ఏముంటుంది బ్రో, యాటిట్యూడా, మేనర్? యాటిట్యూడ్ ఇలా వస్తుంది కదా మామూలు. ఎలాంటి టైప్ ఆఫ్ మూవీస్ అయితే పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుంది? అలా అంటే మాస్ ఆర్ క్లాస్, తర్వాత ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంటాయి. సో ఓవరాల్గా ఫైనల్గా ఏమని చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఓజీ మూవీ గురించి? ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక తోపు బ్రో. ఆయనలా ఎవరు ఉంటారు చెప్పండి. మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది, పక్కా అవుతుంది బ్రో. ఓకే, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హలో బ్రో, మీ పేరు? నా పేరు రాజా బ్రో. రాజా. పవన్ కళ్యాణ్ గారిది ఓజీ మూవీ వస్తుంది కదా బ్రో, ఎలా ఉండబోతుంది? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో? చాలా హైలో ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే మాకు పిచ్చి. మీకు తెలియదు ఏమైనా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో. ఇంకా ఆయన ఫైరింగ్ బ్రాండ్స్ కోసం అవన్నీ వెయిట్ చేస్తున్నాం. డెఫినెట్గా ఆయన కోసం డెఫినెట్గా వెయిట్ చేయాలి తప్పదు. సెప్టెంబర్ 27th కదా, ఆలో వెయిట్ చేయాల్సిందే. ఎట్లా ఇప్పుడు ఎలక్షన్స్లో బిజీగా ఉన్నారు కాబట్టి మనము ఇంకా ఆయన ఎలక్షన్స్ వేలో ఉన్నప్పుడు ఆయన కొంచెం డిస్టర్బ్ చేయకూడదు. అంటే అలాగే ఇమ్రాన్ హష్మీ గారు నటిస్తున్నారు, శ్రేయారెడ్డి గారు వీళ్ళంతా నటిస్తున్నారు కదా, ఎలా ఉంటుంది బ్రో మరి? అది అవుట్ స్టాండింగ్ అవి. ఎందుకంటే ఇమ్రాన్ హష్మీ ఇస్ బాలీవుడ్ అండ్ శ్రేయారెడ్డి ఈజ్ తమిళ్. శ్రేయారెడ్డి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. సలార్లో చూసిన శ్రేయారెడ్డి గారిని దాదాపు డెఫినెట్లీగా వాళ్ళు ఆ పర్ఫార్మెన్స్ అనేది ఎరగదీస్తారని నాకైతే హోప్ ఉంది. అండ్ ఇమ్రాన్ హష్మీ గారి ఫాదర్ ఎవరు యాక్ట్ చేస్తున్నారంటే నేను రీసెంట్గా యూట్యూబ్లో చూసాను. చాలా అంటే ఆయన కూడా చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్, ఆయన యాక్టర్. అంటే పవన్ కళ్యాణ్ లాస్ట్ మూవీస్ చూసుకుంటే అంతగా బ్లాక్ బస్టర్ ఏం లేదు కదా బ్రో, ఈ మూవీతో ఏమైనా బ్లాక్ బస్టర్ పెట్టే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ మూవీస్ అనేది బ్లాక్ బస్టర్ కదా. భీమ్లా నాయక్ కానీ, లాస్ట్ మన బ్రో కానీ, అండ్ ఇంకా అంతకుముందు వచ్చినాయి ఏమున్నాయి అంటే గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఆ రేంజ్ మాస్ హిట్ పడలేదు కదా బ్రో, అలాంటి హిట్ ఏమైనా పడే అవకాశం ఉందంటారు ఈ ఓజీ మూవీ? ఒక్కటి బ్రో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటేనే ఆయన్ని చూడడానికి కోసమే మేము వెళ్తాం. మాకు ఆయన దేవుడు అంతే. ఆ దేవుడి కోసం ఆయన దర్శనం వస్తే చాలు మాకు. ఇంకా ఆయన సినిమాలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని మాకు అవసరం. ఆయన దర్శనం కోసం చాలు మాకు. అంటే ఎన్ని కోట్లు క్రాస్ చేసే అవకాశం ఉంది బ్రో ఈ మూవీ? మ్యాక్స్ బడ్జెట్ 1000. బడ్జెట్ గురించి నాకు ఐడియా లేదు కానీ నాకు తెలిసి ఒక 100+ 200+ ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పటివరకు మరి పవన్ కళ్యాణ్ గారు తీసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటే ఏమని చెప్తారు బ్రో? ఫేవరెట్ మూవీయా? అన్నీ ఇష్టమే, కానీ ఫేవరెట్ మూవీ అంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ అంటే తీన్మార్. తీన్మార్ బ్రో, ఎందుకని బ్రో? తీన్మార్ అప్పట్లో ఫ్లాప్ అయింది కదా, మరి ఫ్లాప్ అయింది కానీ ఇప్పుడు కనెక్ట్ అవుతుంది కదా అది. ఇప్పుడు కనెక్ట్ అవుతుంది ఎందుకంటే దాంట్లో ఉన్న డైలాగ్స్ కానీ అండ్ అవన్నీ బాగుంటాయి. సరే, ఓవరాల్గా ఓజీ గురించి ఏమని చెప్తారు బ్రో? ఓజీ ఈజ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఇది అది ఒక ఇంటాక్ట్. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, మన మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇంటాక్ట్ అంతే. ఓకే, థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ. హలో బ్రో, మీ పేరు? నా పేరు వినయ్ కుమార్. పవన్ కళ్యాణ్ గారిది ఓజీ మూవీ వస్తుంది కదా బ్రో, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో మూవీ మీద? ప్రజెంట్ అయితే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉంది బ్రో. ఎందుకంటే వచ్చిన టీజర్ చూస్తుంటే చాలా బాగుంది. లుక్స్ కానీ, ఇమ్రాన్ హష్మీ కానీ, మళ్ళీ సుజిత్ డైరెక్షన్ ప్రీవియస్గా సామో బాగా చేశాడు. బాలీవుడ్లో చాలా కలెక్షన్ కూడా వచ్చింది. తెలుగులో అంత రాకపోయినా బాలీవుడ్లో బాగా వచ్చింది. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగుంది డైరెక్షన్ మీద, పవన్ కళ్యాణ్ క్రేజ్ మీద, ఇమేజ్ మీద. అంటే ఇమ్రాన్ హష్మీ గారు, శ్రేయారెడ్డి గారు వీళ్ళందరూ నటిస్తున్నారు బ్రో, ఎలా ఉండొచ్చు మరి? అంటే వాళ్ళ యాక్టింగ్ పరంగా అంటే పవన్ కళ్యాణ్తో ఫస్ట్ టైం నటిస్తున్నారు కదా వీళ్ళంతా. ప్రజెంట్ వాళ్ళు చెప్పిన ట్వీట్స్ కానీ, కొన్ని స్పీచెస్లో కానీ మూవీ అయితే అల్టిమేట్గా ఉండబోతుంది. 2 parts వస్తుంది. శ్రీయారెడ్డి ప్రజెంట్ ఇంతకుముందు దీంట్లో కూడా చేశారు వాళ్ళు, సలార్లో. దీంట్లో కూడా మంచి రోల్ చేస్తున్నారంటే. ఇమ్రాన్ హష్మీ కూడా మంచి హీరో బాలీవుడ్లో. బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగున్నాయి. అలాగే చూసుకున్నాం అనుకో బ్రో, పవన్ కళ్యాణ్కి లాస్ట్ ఫ్యూ మూవీస్ హిట్ అనేది అంటే బ్లాక్ బస్టర్ ఆ రేంజ్లో పడలేదు కదా. ఈ ఓజీ మూవీకి ఏమన్నా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే అవకాశం ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ మూవీస్ ఏంటంటే హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు బ్రో. కంటెంట్ బాగున్నా మూవీ ఎక్సలెంట్ ఉంటుంది. బ్రో మూవీకి అంత ఎక్స్పెక్టేషన్ లేకుండా కలెక్షన్స్ బాగానే వచ్చినాయి. బట్ ఓజీకి అయితే బీభత్సంగా ఉంటుంది. ఎందుకంటే డైరెక్షన్ సూపర్ ఉంది, టీజర్ మళ్ళీ ట్రైలర్ వస్తే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉంటాయి. పవన్ కళ్యాణ్ క్రేజ్ రేంజ్లో ఉంది కదా, సో బాగుంటుంది అనుకుంటున్నాం. గబ్బర్ సింగ్ లాంటి మాస్ హిట్ పడే అవకాశం ఎలా అనిపిస్తుంది? ఇది గబ్బర్ సింగ్కి మించి ఉంటుంది బ్రో. దీంట్లో పవన్ కళ్యాణ్ పాస్ట్ బద్రిలో కానీ, కొన్ని ఖుషీలో కానీ, కొన్ని సీన్స్ ఆ గెటప్స్ కూడా వస్తున్నాయి. చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసే అవకాశం ఉంది ఏమైనా? పవన్ కళ్యాణ్ అంటేనే మనకి 1990s 2000 ఎర్లీస్ అంటే మనకు గుర్తొస్తుంది. తొలి ప్రేమ, ఖుషి, తమ్ముడు ఇలాంటివి. అలాంటి పవన్ కళ్యాణ్ ఏమైనా చూసే ఛాన్స్ ఉందా? మనం ఆ పవన్ కళ్యాణ్ చూడబోతున్న ఈ మూవీస్లో చాలా యంగ్గా కనిపిస్తున్నాడు, చాలా ఫిట్గా కనిపిస్తున్నాడు.
లుక్ కూడా చాలా బాగుంది. మళ్ళీ ఓల్డ్ ఏజ్ ఐ మీన్ కొంచెం పాస్ట్లో ఉన్న స్టోరీ తీసుకున్నారు వాళ్ళు 90s. సో బాగుంటుంది అనుకుంటున్నాం. మేబీ బాగుంటుంది. ఓకే, ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటే ఏమని చెప్తారు బ్రో? నా ఫేవరెట్ మూవీ ఖుషి బాగుంటుంది. ఖుషి, దాని తర్వాత వచ్చేసి గబ్బర్ సింగ్ ఎవర్ గ్రీన్. అది గబ్బర్ సింగ్. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి జోనర్ ఆఫ్ మూవీస్ అయితే సెట్ అవుతుంది బ్రో? పవన్ కళ్యాణ్కి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అయితే చాలా బాగుంటుంది బ్రో. ఎందుకంటే ఇప్పుడు వకీల్ సాబ్ మూవీ వచ్చింది, చాలామంది కనెక్ట్ అయింది. అది అలాంటి మూవీస్ బాగుంటుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, యాక్షన్ అలాంటివి ఉంటే ఇంకా బాగుంటుంది, జనాలకి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ మూవీస్ అయినా చేయగలడు, యాక్షన్ ఏమన్నా సెంటిమెంట్స్ అన్నీ చేయగలడు. బట్ జనాలకు మెసేజ్ చేయాలంటే కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ చేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటున్నారు కదా, ఫైనల్గా డైలాగ్ చెప్పండి బ్రో. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అండ్ గ్లాస్ గుడ్కి ఓటేయాలని కోరుకుంటున్నాం. ఫైనల్గా ఓజీ గురించి. ఓజీ అవుట్ ఆఫ్ ది వరల్డ్ బ్రో. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ.